ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ప్రభు అనుగ్రహించారు. పోణంగి వాస్తవ్యులు ఒల్లూరి యేసుపాదం గారు, మార్తమ్మ గారు. కుమారులు కోడళ్ళు వినోద్ కుమార్, వినోహర్ బాబు, పావని, స్వాతి గారులు. కుమార్తె అల్లుడు గుజ్జుల ఝాన్సీరాణి, జయకిషోర్. మనుములు మనుమరాండ్రు విజయకుమార్, ఫణిత్ కుమార్, చిన్నబాబు, కుమారరాజా, లక్ష్మీప్రియ సహకారం అందిస్తున్నారు. సహోదరులు ఒల్లూరి యేసుపాదం గారికి, మార్తమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కుమారులు కోడళ్ళు, కుమార్తె అల్లుడు, మనుమలకు ధన్యవాదాలు. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు చాలినంత మంది రాలేదు. వచ్చే మాసం 10వ తారీఖు లోపటనైనా ఈ మాసానికి చెందినటువంటి కేబుల్ చెల్లింపు చెల్లించాలని ఆశిస్తున్నాం. ఇప్పటికే 2 మాసాలు పైగా కేబుల్కి బకాయి ఉన్నాం. అలాగే ప్రేమ సాక్షికి కూడా 2 మాసాలు పైగా బకాయి ఉన్నాం. కావున ఈ వాక్య ఉపదేశాలు వింటున్న వారు స్వల్ప సహకారం అయినా అందించి తోడ్పడాలని నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని వేడుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం చేస్తారు. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ కృప, మీ సహాయము మాకు దయచేయమని వేడుకుంటున్నాము. మీ దాసులు ఒల్లూరి యేసుపాదం గారు, మార్తమ్మ గారు ఇచ్చిన సహకారమును బట్టి మీకు స్తుతులు అర్పిస్తున్నాం. ప్రభు మేలు చేయమని వేడుకుంటున్నాము. కుటుంబంలో కుమారులు, కోడళ్ళు, కుమార్తె అల్లుడు, మనుములు మనుమరాండ్రను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ చేతులకు ఈ కుటుంబాన్ని సమర్పిస్తున్నాను. సకల మేలుల చేత, దీవెనల చేత దీవించండి. ప్రతికూలతలలో నీ చిత్తాన్ని అర్థం చేసుకునే కృపను కూడా వారి సామర్థ్యం పెంపు కొరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇమ్మని రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము. బెతస్దా కోనేటి యొద్ద 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడైన వాడు బాగుపడిన విధానం గత రాత్రి నేను జ్ఞాపకం చేశాను. యేసు ఒక్క మాటతో ఆ వ్యక్తి యొక్క కట్లను తెంచారు. వ్యాధి కట్టిపడేసింది. 38 సంవత్సరాలు హీ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్. కదలలేకపోతున్నాడు అతను. నేను ఈ బెతెస్దా స్థలం ఉన్న చోటకు వెళ్ళాను, అక్కడ చూచాను. మంటపాలు ఉన్నవి అని చెప్పబడిన స్థలం వెరీ నియర్ బై, ఇంచుమించు ప్రక్కనే. కానీ అక్కడ నుండి నడవలేని వాడు వెళ్ళి దిగే లోపల మరొకడు వచ్చేస్తున్నాడు. ఎవడు ముందుగా దిగితే వాడికి స్వస్థత. ఈ స్టోరీ మనం చూస్తున్నప్పుడు చాలా విమర్శకు గురవుతుంది. ఇదేమిటి, దేవదూత రావటం ఏంటి, కట్టు కథ అంటారు, చూశారు, కట్టు కథలు అంటారే. ఇది బైబిల్ గ్రంథంలో ఈ మాటలను తేలిగ్గా కొట్టేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చెబుతాను ఎందుకో కూడా వినండి. బెతస్దా కోనేరు ఏమిటి, దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం ఏంటి, ముందుగా వచ్చిన వాడు దిగటం ఏమిటి, వాడు బాగుపడటం ఏమిటి, ఇదంతా కూడా కల్పిత కథ, మిథాలజీ అనేవాళ్ళు ఉన్నారు. వాస్తవంగా
ఒక్కసారి ఆలోచన చేయాలి. కోనేరు 5 మంటపాలు ఇవి జరిగి ఉండకపోతే నమాట జాగ్రత్త తినాలి. ఈ విధమైనటువంటి స్వస్థత ఆ కాలంలో లభించి ఉండకపోతే అక్కడ మంటపాలు వచ్చేవి కాదు. కోనేరు దగ్గర మంటపాలు మానవ నిర్మితాలు. కోనేరు దగ్గర దేవదూత వచ్చి నీరు కదిలించటం దైవిక కార్యక్రమం. దైవ కార్యక్రమం అక్కడ జరగటాన్ని బట్టే ప్రక్కన మానవ కార్యక్రమం మంటపాలు వెలిశాయి. ఈ 5 మంటపాలలో రోగులు వచ్చి ఉంటున్నారు అని అంటే జాగ్రత్తగా ఉండాలి. దేవదూత వచ్చి కదిలించి వెళ్ళినప్పుడు దానిలో దిగినవాడు స్వస్థత పొంది ఉండకపోతే 5 మంటపాలు నిండేవి కాదు. ఒక మంటపం సరిపోతే 2వ మంటపం అవసరం లేదు. వింటున్నారా? ఒక మంటపం సరిపోతే రోగులకు 2వ మంటపం అవసరం లేదు. కానీ 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాల్లో రోగులు ఉన్నారు. 5 మంటపాల్లో ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులు ఉన్నారు. అందులో గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు ఉన్నారు. వారు ఎలా ఉన్నారట? గుంపులుగా పడి ఉన్నారు. గుంపులుగా పడి ఉన్నారు. కాబట్టి అక్కడ రోగులు ఉన్నారు అనంటే అది కల్పిత కథ కాదు. తరువాత అతడు 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడై ఆ మంటపం దగ్గర పడున్నాడు. అంటే ఎన్ని చోట్ల వైద్యం కోసం తిరిగి వచ్చాడో తెలియదు, కానీ ఎంతమంది సాక్ష్యం వింటే అక్కడ వచ్చి అంతకాలం ఉంటాడు. కాబట్టి అది వాస్తవం, అది కథ కాదు, కల్పితం కాదు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు అమ్మమ్మ గారు యాన్స్ గారి యొక్క ఇంటికి ప్రక్కనే ఉంది. అది జనావాసాల మధ్య ఉంది. అది యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే కోనేరు ఉన్నది. యెరూషలేము గొర్రెల ద్వారం. దిస్ అడ్రస్ ఈజ్ వెరీ క్లియర్. గొర్రెల ద్వారము 12 ద్వారాలు కదా యెరూషలేం పట్టణానికి. మత్స్య ద్వారము, పెంట ద్వారము, గొర్రెల ద్వారము, ఇట్లా రకరకాల ద్వారాలు. మనకు నెహెమ్యా గ్రంథంలో ఈ ద్వారాలన్నీ కనిపిస్తాయి గోడలు కట్టినప్పుడు. కనుక ఈ చరిత్ర గొర్రెల ద్వారము సమీపాన మంటపం ఉన్నది అన్నప్పుడు, కోనేరు ఉన్నది అన్నప్పుడు ఇది వాస్తవం. ఎన్ని ఆధారాలు ఇస్తున్నాడు. ఇది ఒక కల్పిత గాథ కాదు. మనుషులు అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే కల్పితం కాదు. చూడండి, ఇప్పుడు చాలా స్వస్థతశాలలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినాలి. అనంతపూర్లో వేల మంది వస్తారు. తాడేపల్లిగూడెం దగ్గర, నరసాపురంలో, పెంటపాడులో, ఇతర ప్రాంతాల్లో కొన్ని వేల మంది వస్తారు స్వస్థతశాలలు. అక్కడ దేవుడు లేడు. అక్కడ జరుగుతున్న ప్రార్థనలలో స్వస్థత పొందిన వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాలు ప్రజల్ని అక్కడికి నడిపిస్తున్నాయి. దేవుడు ప్రార్థనకు జవాబిస్తున్నాడు అన్నప్పుడు ఆ శాలలోనే జవాబిస్తాడా? జాగ్రత్తగా వినాలి. ఆ స్థలానికి ప్రత్యేకత ఉందా యాజ్ పర్ న్యూ టెస్టిమెంట్? లేదు. మరి ప్రజలు ఎందుకు వెళ్తున్నారు? కొన్ని వేల మంది జాయిన్ అవుతున్నారు. విజయవాడలో ఈ మధ్యన నేను స్వయంగా చూచాను. వేల మంది జాయిన్ అవుతున్నారు. ఆశ మానవునికి ఆశ. మానవుడు ఏదో ఒక విధంగా స్వస్థత పొందాలని
సమస్యల నుండి బయటపడాలని పరుగులాడతాడు. అదే మతాల అభివృద్ధికి కారణమైంది. అటువంటి పరిస్థితులు ఉన్న ఈ దినాల్లో కూడా అట్లాంటి శాలలను విమర్శించడానికి ఎవరు సాహసం చేయరు. అటువంటిప్పుడు బైబిల్లో బెతస్దా కోనేరు మిథాలజీ అని అనటానికి సాహసం ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత దేవుడిచ్చేది. స్వస్థత దేవుడిచ్చేది. ఓల్డ్ టెస్టిమెంట్లో మిరాకిల్స్ ఉన్నాయి. పాత నిబంధనలో అద్భుతాలు దేవుడు కొందరు ప్రవక్తుల ద్వారా ప్రత్యేకంగా చేస్తూ వచ్చాడు. కొన్ని విధాల ప్రజలకు తాను తన యొక్క ప్రత్యక్షతలు తెలియజేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే క్రీస్తు అప్పటికి రాలేదు. యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఇక మనుషులతో పని లేదు. యు కెన్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ విత్ జీసస్ ఆర్ విత్ గాడ్ త్రూ జీసస్. యేసుక్రీస్తు నందు దేవునితో మనకు స్వయంగా సంబంధం ఏర్పడుతుంది. వీ డోంట్ నీడ్ ఎనీ బెతస్దా అగైన్ ఇన్ దీస్ డేస్. మళ్ళా ఈ రోజుల్లో మనకు వేరొక బెతస్దా ఇంకోటి అవసరం లేదు. wherever you are, there you can pray to God and receive the healing from the grace of God. దేవుని కృప నుండి నీవు ఎక్కడి నుండైనా స్వస్థత పొందవచ్చు. రోగి హాస్పిటల్లో ఉన్న ఒక విశ్వాసి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించి స్వస్థత ఇవ్వవచ్చు. రోగి అయిన వాడిని దర్శించి నూనె రాసి ప్రార్థించమన్నాడు యాకోబు. ఇక్కడ యేసు అతను అడుగుతున్నాడు, డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ బెతస్దా టు జీసస్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఏంజల్, బట్ లుక్ ఎట్ ద సన్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ ద ఏంజల్, ది క్రైస్ట్, ద మెస్సియా. ఆ సందేశం అతనికి చేరింది. నువ్వు స్వస్థపడగోరుతున్నావా? అవును, స్వస్థపడగోరుతున్నాను. నీ పరుపెత్తుకొని లేచి నడిచి వెళ్ళిపోమన్నాడు. యేసు నోటి వెంబడి ఆ మాట రాగానే ఆ వ్యక్తి తన పరుపు భుజం మీద పెట్టుకొని లేచి నడిచి వెళ్ళిపోతున్నాడు. చాలా జనం ఉన్నారు. ఇది ప్రజలందరినీ పిలిచి చెప్పింది కాదు, ఆయన ఆ వ్యక్తిని డైరెక్ట్గా కలుసుకొని చెప్పింది. అతడు లేచి ఆ పరుపెత్తుకుని వెళుతుంటే అది విశ్రాంతి దినం. అందరూ వింతగా చూస్తున్నారు. ఈ లోపల అడ్డుకునేందుకు ఉంటారు కదా మత నాయకులు, పరిగెత్తుకొని వచ్చి పట్టుకున్నారు. యూదులు, ఇది విశ్రాంతి దినం కదా, నీ పరుపెత్తుకొని నడవకూడదు కదా, నువ్వెందుకు నడుస్తున్నావు అని అడిగారు. పిటి ఏంటంటే వాడు పడున్నప్పుడు ఎందుకు పడున్నావు అని అడగలే ఎవరు. వాడు లేచి నడుస్తున్నప్పుడు ఎందుకు నడుస్తున్నావు అని అడిగారు. అర్థమైందా? బాధలో పడున్న వాడిని ఎవడు పలకరించలే. బాధ నివారణ పొంది పరుపొత్తుకొని వెళ్తున్న వాడిని చూచి నువ్వు యూదుడువు కదా, నువ్వు విశ్రాంతి దినం పాటించటం లేదంటే పట్టుకున్నాడు. నన్ను బాగు చేసిన వాడు నన్ను పరుపెత్తుకొని వెళ్ళమన్నాడు, వెళుతున్నాను అంతే, నాకు తెలుసు, అంతకంటే అందలేదు. ఎవరు నిన్ను బాగు చేశారు అయితే చెప్పమన్నా. ఎవరు బాగు చేశారు నిన్ను? చుట్టూ చూసుకుంటే యేసు లేడు అక్కడ. ఆయన వారి మధ్యలో ఉండి వెళ్ళిపోయినాడు. ఎవడో స్వస్థత పొందిన వాడికి కూడా తెలియలే ఆయన ఎవరో. ఆ చోటను గుంపు కూడి జనం ఉన్నారు కనుక యేసు తప్పించుకుని వెళ్ళాడు. ఈ మధ్యన ఒక ఆయన యేసు ప్రభుని గురించి విమర్శ చేస్తూ ఆయన తప్పించుకుని వెళ్ళాడు భయంతో దొరికిపోతానని. వింటున్నారా? ఆయనకు కూడా మనుషులకు ఉండే భయాలన్నీ ఉన్నాయని అన్నాడు. యేసుకు మీరు అనుకునే భయం లేదు. భయం ఉంటే సిలువ కిందకి వెళ్తాడు, వెళ్ళడు. తాను అప్పగించబడవలసిన సమయం ఇంకా రాలేదు కావున తనను ఎవరి వశానికి ఆయన అప్పగించుకోలేదు. తాను అప్పగించబడు సమయం వచ్చినప్పుడు
ఈ గడియ అంధకార సంబంధమైన గడియ అని అనౌన్స్ చేశారు. తనను తానే అప్పగించుకున్నారు. ఎందుకంటే ఆయనకు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే తాను తిరిగి లేస్తాడని తెలుసు ఆయనకి. ఇంకా మరణం ఏం చేస్తుంది ఆయన్ని? యేసు ఆధ్యాత్మిక మరణమైన అగ్నిగుండ అనుభవాన్ని సిలువలో అనుభవించారు. భౌతికమైనటువంటి మరణము, ఫిజికల్ డెత్ను కూడా అనుభవించారు ఆయన. ఆ రెండింటిలో ఆధ్యాత్మిక మరణము యొక్క పునరుత్థానం అదే క్షణాన్ని సిలువలో పొందారు. భౌతిక పునరుద్ధానం 3వ దినాన పొందారు. ఆయనకి ఇంకేంటికి భయం? కనుక ఆయన తప్పించుకొని పోయెను. ఇట్ ఈజ్ నాట్ హిస్ టైమ్ ఫర్ పెర్సిక్యూషన్. ఆయన శ్రమ పడటానికి అది సమయం కాదు. అందుకు ఆయన వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో స్వస్థత పొందిన వాడిని చూచాడు. దేవునికి స్తోత్రం. ఈ బెతస్త కోనేరు దగ్గర స్వస్థత పొందినవాడు దేవాలయానికి వచ్చాడు. చాలా సంతోషం. మేలు పొందిన తరువాత దేవాలయానికి రావటం మానేస్తారు చాలామంది. కానీ ఇతడు అలా చేయలేదు. ఇతడు దేవాలయానికి వచ్చాడు. యేసు ప్రభు అతను కలుసుకొని మాట్లాడుతున్నాడు. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపం చెయ్యొద్దు అని చెప్పాడు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపము చేయవద్దు. పాపము వలన కీడు సంభవిస్తోంది. ఈ మాటలో మనకు అర్థమవుతోంది, పాపము వలన ఒక మనుషునికి నష్టము, కీడు, ఆపద సంభవిస్తుంది. దేవుడు నియమించినటువంటి విధానము ఒక మనిషి తాను చెరిపేసుకున్నప్పుడు అతడు తప్పక అతని జీవితంలో కీడు అనుభవిస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయంలో కయీనుతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నీవు దుష్క్రియ చేసిన ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును, అది నిన్ను ఏలును, నీవు దాన్ని ఏలుతావు, దానికి నీ పట్ల వాంఛ కలుగుతుంది అన్నాడు. కనుక యు కెనాట్ సెపరేట్ ఫ్రమ్ సిన్ ఇఫ్ యు డూ ఈవిల్ థింగ్స్. పాపం చేస్తూ పాపపు క్రియలు చేస్తున్నంత కాలం మీరు పాపము నుండి దూరంగా వెళ్ళలేరు. కనుక మారు మనసు పొందమన్నాడు. అదే చెబుతున్నాడు ప్రభు మరలా ఇక్కడ. నువ్వు మారు మనసు పొందితేనే, పొందలేదో నువ్వు మరింత శిక్ష అనుభవిస్తావు. 38 సంవత్సరాలు బాధపడ్డావు. కృపా కనికరాలు నిన్ను రక్షించాయి. నీవు వెలుపటికి వచ్చావు, బాగుపడ్డావు, స్వస్థత పొందావు. మంచిది. నీవు పాపము చేయవద్దు. ఇవాళ మనందరికీ ఇదే సందేశం. రక్షణ పొందిన వారందరం మరింత కీడు అనుభవించకుండా మనము పాపము నుండి వెలుపటికి రావాలి. పాపమును విసర్జించాలి. దేవునికి లోబడాలి. అపవాదిని ఎదిరించాలి. దేవునికి సాక్షిగా జీవించాలి. అనగా దేవుని యొక్క లక్షణములు మన జీవితంలో అభ్యాసమున సమాజానికి తెలియాలి. మనం లోకస్తుల వలె ఉండరాదు. లోకము దాని నటన గతిస్తోంది. లోకములో ఉన్న మనుషులు, వారి భవిష్యత్తు, వారి యొక్క నిర్ణయం, వారు లోకం కొరకే జీవిస్తున్నారు. కానీ ప్రభువు చేత మేలు పొందిన ప్రతివారు, రక్షణ పొందిన ప్రతివారు ప్రభువు కొరకు జీవించాలి. అప్పుడు విశ్వాసంలో నిలబడగలుగుతారు.
అయితే ఎప్పుడైతే ప్రభువు ఈ విషయం చెప్పాడో, పాపం చేయొద్దని చెప్పాడో, వాడు సరే ప్రభు కృతజ్ఞతలు అని అంటే ఎంతో బాగుండేది. అలా అనలేదు వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాడు. తనను స్వస్థపరిచిన వాడు యేసు అని వారికి వెళ్ళి చెప్పాడు. అది విశ్రాంతి దినం గనుక విశ్రాంతి దినాన నువ్వు పరిపెత్తుకుని వెళ్ళు అని స్వస్థత కార్యం చేస్తావా అని చెప్పి యూదులు యేసును హింసించిరి. ఈ పదం ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. And this was why the Jews were persecuting Jesus, because he was doing these things on the Sabbath. సబ్బాతు దినాన ఈ కార్యాలు చేసినందుకు యేసును హింసించారు. పెర్సిక్యూషన్ శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, తోలనాడారు. ఒకవేళ మ్యాన్ హ్యాండ్లు కూడా చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా హింసించారు. చూడండి మతాసక్తి ఎంత భయంకరమో. మత ఆసక్తి మానవాసక్తి కంటే భయంకరంగా ఉంది. అక్కడ ఒక మనిషికి మేలు జరిగింది. 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడు లేచి సంతోషంగా నడుస్తున్నాడు. అతని యొక్క బాగును హర్షించకుండా, అతడు పొందిన స్వస్థతను హర్షించకుండా వీళ్ళు యేసును బాధిస్తున్నారు. విశ్రాంతి దినాన్ని ఇలా ఎందుకు చేసావు నువ్వు అని. ఇది ఎంతవరకు సబబు? ఇది ధర్మశాస్త్ర ప్రకారమేనా వాళ్ళు చేస్తోంది? ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? విశ్రాంతి దినాన మేలు చేయటం ధర్మం అని చెబుతోంది. మరి మేలుని వీరు కీడని ఎందుకు అంటున్నారు? దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకమని ఎందుకు అంటున్నారు? వారు అక్షర పాటించారు, ఆత్మను విస్మరించారు, నియమాన్ని వదిలేశారు, అక్షరాన్ని పట్టుకున్నారు. చాలామంది ఉన్మాదులు మతంలో తయారవటానికి కారణం అక్షరాన్ని పట్టుకోవటం, నియమాన్ని వదిలేయటం. అక్షరాన్ని పట్టుకొని నియమాన్ని వదిలేయటం. అర్థమవుతుందా? ఆచారాదులను కాదు మనం అభ్యాసం చేయాల్సింది, వెనుక ఉన్న ఆధ్యాత్మిక నియమాల్ని అభ్యాసం చేయాలి. అభ్యాసము నియమాలతో కూడినది, ఆచారంతో కూడింది కాదు. ఆచారం ప్రదర్శన కోసం, నియమము మార్పు కొరకు, నియమము హృదయములో పరివర్తన కొరకు. కనుక హృదయంలో పరివర్తన తెచ్చే నియమమును నీవు చూడాలి, నువ్వు పాటించాలి దాన్ని. నీవు నీ స్నేహితునికి, నీ పొరుగువానికి ఏమైనా ఇచ్చావనుకో, అది ప్రేమ యొక్క నియమం. ప్రేమించిన వాడే ఇవ్వగలుగుతాడు. కనుక ప్రేమించు అని నేర్పిస్తోంది. ఇవ్వు అనేది ప్రేమ యొక్క నియమం. ప్రేమ లేకుండా ఇచ్చినా అది నిలబడదు. దానివల్ల ప్రయోజనం ఏమి? నువ్వు ప్రేమించినప్పుడు, వ్యక్తిని ప్రేమించినప్పుడు నువ్వు ఇవ్వగలుగుతూనే ఉంటావు. కనుక ప్రేమ ముఖ్యము నీ కానుక కంటే, నీ కానుక యొక్క వాల్యూ కంటే. కనుక నియమం మనం తెలుసుకోవాలి. దీనిలో ప్రిన్సిపల్ ఏమిటి, లెసన్ ఏమిటి, అది తెలుసుకోకుండా ఊరికి అక్షరాల ప్రకారం పోతే, నయమాను కాలంలో అనేకులు వెళ్ళి యోర్దానులో కుష్ఠరోగులు మునిగారట, ఎవరూ బాగుపడలే. అది ఎవరికి చెప్పబడింది? నయమానికి చెప్పబడింది. కుష్ఠరోగులందరూ బాగుపడదురు అని చెప్పాడా? చెప్పలేదే. నయమానికి చెప్పాడు, నయమాను బాగుపడ్డాడు. దాని వెనక నయమాను దేవుని మాటకు లోబడ్డాడు. అక్కడ నీట మునగటం స్వస్థత కాదు, మాట వినటం వల్ల స్వస్థత. నీట మునుగటకు వెళ్ళిన వారు మాట వినకుండా స్వస్థత ఎట్లా పొందుతారు? ఆ నియమం అక్కడ మిస్ అయ్యారు. ఆచారం ప్రాక్టీస్ చేశారు, కానీ అది ఫలించలేదు. ఇది మనం తెలుసుకోవాలి.
ఈ కార్యాలు చేసినందుకు యేసును హింసించారు. అయితే యేసు అంటున్నారు, నా తండ్రి ఇదివరకు పనిచేశాడు, నేను కూడా చేస్తున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాడు. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను కూడా చేస్తున్నాను. యేసు పని చేస్తున్నాను అని చెప్పాడు. విశ్రాంతి దినమున కూడా పనిచేస్తాడా? అది ప్రశ్న. ఖచ్చితంగా మేలు కొరకు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? డూయింగ్ గుడ్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద డే ఈజ్ ఇంపార్టెంట్. అది అక్కడ నియమం. రోజు ముఖ్యం కాదు, చేయాల్సిన పని ముఖ్యం. కనుక పని చేయాలి. అయితే జీవనోపాధి కొరకైన పని నిషేధించాడు. మేలు కొరకైన పని అనుమతించాడు. యూ కెన్ డూ హెల్ప్. నువ్వు ఇతరులకు సహాయం చేయొచ్చు. నువ్వు డబ్బు సంపాదించుకోవటానికి కాదు, నువ్వు సహాయం చేయటానికి అనుమతించబడింది. అది ఏ రోజైనా చేయొచ్చు. ఇది మనం గుర్తించాల్సింది. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నందుకు, తనను దేవునితో సమానునిగా చేసుకున్నందుకు, దీని నిమిత్తం యూదులు ఆయనను చంపాలని ఎక్కువ యత్నం చేశారు. రేపటి దినం దీని కంటిన్యూటీ చెబుతాను. నేటి వాక్య ధ్యాన ప్రసార సహకారం ఇచ్చిన కుటుంబము పోనంగి గ్రామ వాస్తవ్యులు సహోదరులు వల్లూరి యేసుపాదం గారు, మార్తమ్మ గారు, కుమారులు వినోద్ కుమార్, వినోహర్ బాబు గారు, కోడళ్ళు పావని స్వాతి గారు, కుమార్తె ఝాన్సీ రాణి జయకిషోర్ గుజ్జుల, మనుమలు విజయ్ కుమార్, ఫణిత్ కుమార్, చిన్నబాబు, కుమార్ రాజు, మనవరాలు లక్ష్మీప్రియ సహకరిస్తున్నారు. యేసుపాదం గారికి, మార్తమ్మ గారికి ధన్యవాదాలు. ప్రార్థన చేస్తాను. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. యేసుపాదం గారు, మార్తమ్మ గారు కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారము కొరకై వందనాలు. కుటుంబాన్ని దీవించండి. ఆధ్యాత్మికంగా బలహీనముగా ఉన్నవారిని బలపరచండి. మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బలపరచండి. మీ శక్తి వారికి ఇవ్వండి. వాక్యోపదేశము చేయుటకు నాకు నీ కృపనిస్తున్నందుకు స్తోత్రాలు. నన్ను బలపరచండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. లేఖనము నా పట్ల నెరవేర్చండి. మా రక్షక, ఈ కార్యక్రమం కొనసాగించండి. ఆర్థిక ఇబ్బందులు ప్రభు బలహీనపరచకుండా చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక. ఆమెన్.